అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఎంత క్రిన్సీగా, ఎంత లోగో చూడండి. మంచి జ్యూసీగా ఎంత బాగున్నాయి. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా చూడగానే నోట్లో టేస్ట్ చేద్దామనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తది. అంత బావుంటాయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా తినడానికి అద్దిరిపోతుందనుకోండి. నాకైతే మాట్లాడడం లేవు. తినేస్తున్నా. ఎంత బాగున్నాయి. అలాగే ఎంత సింపుల్. చూడండి జస్ట్ 10 నిమిషాల్లో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బెడ్ కట్లెట్లు మీకు తెలియంది ఏముందండి. ఈ బెడ్ కట్లెట్లు రకరకాలుగా చేస్తారు. కానీ ఇది సింపుల్ అండ్ టేస్టీ కూడా. అద్భుతంగా ఉంటది. అలాంటిది చాలా ఈజీగా అయిపోతది కాబట్టి ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఫస్టు బంగాళదుంప తీసుకున్నా. ఒక 4 బంగాళదుంపలు ముక్కలు చేసుకొని ఇలా చేసుకున్నా. అంటే నేను 1/4 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను అనుకోండి. దాంట్లోకి చిటికెడు పసుపు, అలాగే కొత్తిమీర, ఫస్టు ఆనియన్ ఇలా రకరకాలుగా యాడ్ చేసుకుంటారు. బట్ నేను మాత్రం ఫస్ట్ వచ్చేసి ఆలుగడ్డ ఉడకబెట్టి తొక్క తీసేసుకున్నా. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ మన రుచికి సరిపడంత. సాల్ట్ అనేది ఆప్షనల్. మనం తినేదాన్ని బట్టి వేసుకుందాం. అవన్నీ కూడా మంచిగా ఇలా ప్లేస్ చేస్తూ మంచిగా చేత్తో నలిపి పక్కన పెట్టేసుకోవాలా. మంచిగా మెత్తగా ఉండాలండి. తర్వాత బ్రెడ్ అనేటి ఇలా చుట్టూ ఉన్న అంచులు తీసేయాలి. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పుల్లదనం ఇస్తాయి. అంత ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఇవి తీసేస్తున్నాను. ఇవి తీయకపోయినా నో ప్రాబ్లం తినే వాళ్ళకి. ఒక కోడిగుడ్డు తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, దానికి రుచి సరిపోయేంత సాల్ట్, ఆ కోడిగుడ్డు మిశ్రమానికి సరిపడంత ఆల్రెడీ స్టఫింగ్లో వేసాం కాబట్టి దీనికి సంబంధించినంత వేసుకొని ఇదిగో గరిటె తీసుకొని మంచిగా కలిపి ఆ కోడిగుడ్డు పక్కన పెట్టేసుకున్నా. బ్రెడ్ అనేది మోట్లు తీసేసుకొని మంచిగా పక్కన పెట్టుకున్నాం. చూడండి బ్రెడ్ ముక్కలు అలా తీసేసుకున్నాం కదా, నీట్గా ఉంటాయి. ఇలా తీసేయడం వల్ల పులుపుదనం ఏం లేకోకుండా 4 ముట్ల బాగా ఒకటే కొలతగా ఉంటాయన్నమాట. చూడండి మీకు కొత్తగా చేసే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్. అలాగే ఆ పొరలు ఇచ్చిపోతాయేమో, ఆ స్టఫింగ్ అనేది బయటకు వస్తామనే బాధ అస్సలు ఉండకండి. కొంచెం మీకు కొత్తగా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 4 ముట్ల కొంచెం తేమ చేసేసుకోండి. అడుగునున్న బెడ్కు తేమ చేసి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ స్టఫింగ్ అనేది మంచిగా ఇలా గుడ్డుకు ఈ బ్రెడ్ సరిపడంత కరెక్ట్గా షేప్తో పెట్టుకోండి. పైన ఒక బ్రెడ్ పెట్టి దాన్ని అలా ప్లేస్ చేయగానే ఆలుగడ్డ మిశ్రమం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి బ్రెడ్ చక్కగా అంటుకుంటుంది. అలాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని బ్రెడ్ తీయడం వల్ల చూడండి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇంకొంచెం లేయర్లు లేచినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్నట్టు ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుంది కదా, ఇది వేసుకున్నాం. అలా 2 మూట్ల అంటుకొని ఈ బ్రెడ్ పొడిలో ముంచి దాన్ని ఒక్కసారి ఫ్రెష్ చేయండి. మంచిగా అంటుకుంటుంది. గ్యాపులు ఏం లేకోకుండా మంచిగా అంటుకుంటుంది. చూడండి అలా బాగా కాగుతున్న ఆయిల్లో ఇలా 1 బై 1 మీకు ఎన్ని అయితే కావాలో అలాగే మనం ఎక్కువ చేసుకుంటే 2 గుడ్లు, ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేసుకోవాలనుకుంటే 2 కోడిగుడ్లు అయితే సరిపోతాయి. ఇలా 1 బై 1 ఇలా అద్దుకొని మంచిగా బ్రెడ్ పొడిలో అద్దుకొని ఇంకా తినేయడమే. అలా వేయడం వల్ల లోగో ఆలుగడ్డ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. పైన బ్రెడ్డు ఈ బ్రెడ్ పొడిని అద్దేస్తాం కాబట్టి కోడిగుడ్డు బ్రెడ్ చూడు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఆయిల్ హీట్లోనే ఉండాలి. హీట్లో ఆయిల్ లేకపోతే తక్కువ హీట్లో ఉందనుకో ఆయిల్ లాగేసుకుంటుంది బ్రెడ్. ఆయిల్ లాగేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనిపించదు. కొంచెం బాగా హీట్ మీద ఉన్నప్పుడే ఆయిల్ అనేది హీట్ మీద ఉన్నప్పుడే ఈ బ్రెడ్ అనేది కట్లెట్లు చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి బయటికి కొంచెం కొంచెంగా ఆలుగడ్డ పచ్చగా కనిపిస్తూ పైన ఎర్రగా క్రిన్సీగా ఉంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయనుకోండి. ఇలా సర్వ్ చేసుకొని పక్కన వచ్చేసి టమోటా సాస్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో టమోటా సాస్ ఉంది కాబట్టి ఇంటికి రావడానికి ఓపిక లేక షాప్లో అలాగే టేస్ట్ చేస్తున్నా. పక్కనే టమోటా కచప్ పెట్టుకొని మంచిగా ఈ బ్రెడ్ తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. లోగో చూడండి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.